మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సిలో ఎస్జిటికైనా, స్కూల్ అసిస్టెంట్‌కైనా, లాంగ్వేజ్ పండిట్ ఏ కేటగిరీకి చెందినా కూడా కరెంట్ అఫైర్స్ అనేది మీ విజయంలో కీలక పాత్ర వహిస్తుందండి. ముఖ్యంగా మిగతా అన్నీ కూడా పరిమితమైనటువంటి టాపిక్‌లుంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ జీకే విషయంలో అపరిమితమైన టాపిక్‌తో మీ విజయంలో కీలక పాత్ర వహించేది ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అండి. దాని నుండి మనం విడుదల చేసేది రెండో వీడియో. మరి మొదటి వీడియో ఈ వీడియో చివరిలో కనిపిస్తుంది. మరి 45 బిట్లతో ర్యాపిడ్ రివిజన్‌గా జరుగుతుందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మీరిచ్చే లైకు, కామెంటే మాకు బహుమానాలండి. మరి ఇంకెందుకు టాపిక్‌లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఏ భారత బాక్సింగ్ ప్లేయర్‌పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ నిషేధం విధించింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 పర్వీన్ హడా. రెండో బిట్ చూద్దామండి. అరుదైన వృక్ష జాతులను ఏ రాష్ట్రంలోని వాగమోన్ నగరంలో పరిశోధకులు కనుక్కున్నారు? అరుదైన వృక్ష జాతులను ఏ రాష్ట్రంలో వాగమోన్ నగరంలో పరిశోధకులు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 కేరళ. కేరళలో అరుదైన వృక్ష జాతులను కనుక్కోవడం జరిగింది. అది కూడా వాగమోన్ అనే నగరంలో. మూడో చూద్దామండి. వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ కోసం భారత ప్రభుత్వం పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ కోసం ఇక్కడ భారత ప్రభుత్వం పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీంతో ఒప్పందం అయితే కుదుర్చుకుందండి. నాలుగవది. ఇటాలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? ఇటాలియన్ ఓపెన్. ఆన్సర్ చూసినట్లయితే ఇంగా స్విటెక్. ఇటాలియన్ ఓపెన్ టైటిల్ ఇంగా స్విటెక్. ఐదో బిట్ చూద్దామండి. ఫెడరేషన్ కప్ 2024 ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఫెడరేషన్ కప్. ఆన్సర్ ఆప్షన్ 3 ఒడిస్సాలో. ఫెడరేషన్ కప్ ఒడిస్సా. ఆరో చూద్దామండి. అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 సునీల్ ఛెత్రి. అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి. ఏడవదండి. విద్యలో చేసిన విశేష కృషికి గాను గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2024 గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ 3 చంద్రకాంత్ సతీజ. గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ చంద్రకాంత్ సతీజ. ఎనిమిదవదండి. భారత పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు వహించారు? ఆన్సర్ ఆప్షన్ 1 సంజీవ్ పూరి. తొమ్మిదో బిట్ చూద్దామండి. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ ఏ దేశ అధ్యక్షుడు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఇరాన్. ఇబ్రహీం రైసీ, ఇరాన్. పదవదండి. ప్రతి సంవత్సరం ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రపంచ శరణార్థుల దినోత్సవం మే 20. మేడే అంటే కార్మికులు వచ్చిన తర్వాత ఒక 20 రోజులకి శరణార్థుల దినోత్సవం అయితే తప్పనిసరిగా వచ్చేస్తుందండి. అంటే గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా నేను చెప్పడం జరుగుతుంది. 11వదండి. ప్రతి సంవత్సరం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3
మే 21 ఈ రెండాటికి కూడా కొరిలేషన్ అవుతుంది చూడండి. మే 20 మే 21 కూడా. 12వదండి మే 17 2024న ప్రపంచవ్యాప్తంగా ఏ రోజు జరుపుకుంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం మరియు ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం. ఈ రెండు కూడా మే 17వ తేదీన 2024న మనం జరుపుకోవడం అయితే జరుగుతుందండి. ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం మరియు ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం ఈ రెండు కూడా జరుపుకుంటారండి. 13వది భారతదేశ ఎగుమతి రికార్డు అంటే ఎక్స్పోర్ట్ల రికార్డు 2023-24 సంబంధించి ఆర్థిక సంవత్సరంలో ఎన్ని బిలియన్ డాలర్లకు ఎగుమతి రికార్డు చేరుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2 778 బిలియన్ డాలర్ల ఎగుమతినైతే రికార్డుకు చేరుకుందండి. 14వది ఫోన్పే ఏ శ్రీలంక చెల్లింపుల యాప్తో భాగస్వామ్యం కలిగి ఉంది? రీసెంట్గా జరిగిందండి ఇది. ఫోన్పే ఏ సంస్థతో శ్రీలంక చెల్లింపుల యాప్తో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ల్యాంక్ పే. ల్యాంక్ పే శ్రీలంక కదా, లంక కదా, ల్యాంక్ పే. ఇప్పుడు భారత్ అంటే భారత్ పే, ల్యాంక్ పే అలాగన్న. 15వదండి ఇటీవల ఏ కంపెనీ వ్యవసాయ డ్రోన్ DGCA నుండి ధృవీకరణ పొందింది? ఏ కంపెనీ యొక్క డ్రోన్ వ్యవసాయానికి సంబంధించి ధృవీకరణ అయితే పొందింది? ఆన్సర్ AITMC వెంచర్స్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క వ్యవసాయ డ్రోన్ DGCA నుండి ధృవీకరణ పొందడం అయితే జరిగిందండి లేటెస్ట్గా. 16వది ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ప్రపంచ రంగ బ్యాంకుల మొత్తం లాభం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు? 16వదండి ఆన్సర్ ఆప్షన్ 3 1.4 లక్షల కోట్ల రూపాయలు యొక్క ప్రపంచ రంగ బ్యాంకుల మొత్తం లాభం అండి. 17వది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? కేన్స్. ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రాన్స్. కేన్స్ వయా ఫ్రాన్స్లో నిర్వహించబడుతుంది. 18వది ప్రపంచంలో మొట్టమొదటి 6G పరికరాన్ని ఏ దేశం ప్రారంభించింది? చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. 6G పరికరాన్ని ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 3 జపాన్. 6G మనకు వచ్చేస్తుందండి. అయితే 19వది ఏ భారత సైన్యం పోర్టబుల్ ఆసుపత్రిని విజయవంతంగా పరీక్షించింది? పోర్టబిలిటీ హాస్పిటల్ అంటే మోబైల్. ఆన్సర్ ఆప్షన్ 3 భారత వైమానిక దళం భారత సైన్యంలో పోర్టబుల్ ఆసుపత్రిని విజయవంతంగా పరీక్షించింది. 20వదండి మరి ఛత్తీస్గఢ్లో సెయిల్ యొక్క భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది? మరలా చదువుతున్నానండి. ఛత్తీస్గఢ్లో సెయిల్ యొక్క భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 దుర్గ్ వద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించడానికి సిద్ధంగా ఉందండి. 21వది ఫోన్పే ఇటీవల ఏ దేశంలో UPI సేవలను ప్రారంభించింది? ఇందాక చెప్పినట్టే ఇది ఆల్టర్నేట్. మన మిత్రులు మన సబ్స్క్రైబ్స్ ఏ విధంగా అడిగినా కూడా ఆన్సర్ చేయాలి అనే ఉద్దేశంతో అటు నుంచి ఇటు బిట్టి అక్కడ మిస్ అవ్వకూడదు అనేది మన కాన్సెప్ట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీలంకలో ల్యాంక్ పే అనే యాప్ ద్వారా ఫోన్పే ఇటీవల ప్రారంభించిందండి తన సేవలని. 22వది ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ కు ఏ పురస్కారం లభించింది?
రస్కిన్ బాండ్కు ఏ పురస్కారం వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 2 సాహిత్య అకాడమీ ఫెలోషిప్. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అవార్డు ఈ యొక్క ఆంగ్ల రచయిత అయినటువంటి రస్కిన్ బాండ్కు వచ్చిందండి. 23వది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 ఇండియన్ పెవిలియన్ ప్రారంభించింది. ఇది ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రాన్స్. కేన్స్ ఫ్రాన్స్ అని చెప్పడం జరిగింది. మరొకసారి క్వశ్చన్ ఆల్టర్నేట్గా ఏ విధంగా ఇచ్చినా ఇబ్బంది ఉండకూడదండి. 24వది అంతర్జాతీయ టీ దినోత్సవం. టీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 మార్చి 21వ తేదీన టీ దినోత్సవం జరుపుకుంటారండి. అంతర్జాతీయ టీ దినోత్సవం. అదేవిధంగా ఫుట్బాల్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 మే 25. అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం మే 25వ తేదీన. 26 చదవండి. శాస్త్రవేత్తలు గుర్తించినటువంటి WASP 193b గ్రహం గురించి ఏది నిజం? ఇక్కడ శాస్త్రవేత్తలు రీసెంట్గా కనుగొన్నటువంటి గ్రహం అండి ఇది. దీనిలో క్రింది వాటిలో ఏది నిజం? ఆన్సర్ ఆప్షన్ 2 ఇది మన గురుగ్రహం కంటే 50% పెద్దదండి. మన గురుగ్రహం కంటే 50% పెద్దదండి. ఇది నిజమండి. 27వది WASP 193b గ్రహం మనకు ఎంత దూరంలో ఉంది? మరి గురుగ్రహం కన్నా 50% పెద్దదని చెప్పుకున్నాము. ఇప్పుడు మనకి ఎంత దూరంలో ఉంది ఆ గ్రహం? ఆన్సర్ ఆప్షన్ 2 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఈ యొక్క WASP 193b అనే గ్రహం అయితే మనకి 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉందండి. 28వది జపాన్కు చెందిన టాకడా డెంగీ కట్టడికి రూపొందించినటువంటి టీకాకు ఎవరు ఆమోదం తెలిపారు? ఆన్సర్ ఆప్షన్ 2 WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ యొక్క జపాన్కి చెందినటువంటి టాకిడా అనేది డెంగీ కట్టడికి రూపొందించినటువంటి టీకా అండి. దీనికి WHO ఆమోద ముద్ర అయితే వచ్చిందండి. 29వది ఏ కంపెనీ వ్యవసాయ డ్రోన్? ఇందాక చెప్పము. ఆన్సర్ AITMC వెంచర్స్ లిమిటెడ్ నుంచి ఈ యొక్క డ్రోన్ ఇటీవల DGCA. ఇందు గురించి అంటే రిపీటెడ్గా రావడానికి కూడా కారణం ఇందులో కొత్త పదాలు ఉన్నాయి. ఎవరు అప్రోచ్ ఇవ్వాలి, ఎవరు ధృవీకరణ ఇవ్వాలి డ్రోన్స్కి అంటే DGCA. మరి వ్యవసాయ డ్రోన్ను ఎవరు పరిచయం చేశారు? AITMC నుంచి వ్యవసాయ డ్రోన్ ధృవీకరణ పొందింది. ఈ విధంగా మనకి కొత్త టెర్మినాలజీ పదజాలం ఎక్కడ వచ్చినా కూడా ఒక్కసారి మరలా రిపీట్ అయినా మీరు ఆశ్చర్యపోకండి. ఎందు గురించి అంటే పదే పునరావృతంగా మనం చదవడం వల్ల మన యొక్క జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. అందులోనే 2-3 పదాలు మనకి సంసర్గం జరగాలి కాబట్టి మరలా రిపీట్ అవుతుందండి. 31 హెన్లీ పార్ట్నర్స్ 2024 జాబితాలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరం ఏది? ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరం అంటే బాగా డబ్బున్న వాళ్ళండి న్యూయార్క్ అండి. 31వది 2024 ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో భారతదేశంలోని ఏ నగరాలు ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ 1 ముంబై మరియు ఢిల్లీ అండి. ముంబై మరియు ఢిల్లీ అనేవి భారతదేశంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో ఉన్నాయండి. 32వది 2024 ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాను సంకలనం చేయడానికి హెన్లీ పార్ట్నర్స్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది? ఒక కాన్సెప్ట్ సంబంధించినటువంటి వరుసగా 2-3 ఉన్నాయి, మీరు గమనించగలరు. 1వది కొనుగోలు శక్తి, ఆదాయ స్థాయిలు, ఆస్తి విలువలు, జీవన వ్యయం, ఆర్థిక కార్యకలాపాలు,
మౌలిక సదుపాయాలు వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని అత్యంత సంపన్న నగరాల జాబితానైతే ఈ హెన్లీ పార్ట్నర్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. 33వది భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఎప్పుడు ఎక్కడ 7వ ఎక్సర్సైజ్ సంయుక్త సైనిక శిక్షణ జరిగింది. ఇక్కడ 7వదండి, భారత్కి ఫ్రాన్స్కి దేశాలకు మధ్య ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణ అనేది ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 మే 18 నుంచి 26 మధ్య. మే 18 నుంచి 26 మధ్య మేఘాలయ ఉమ్రోయ్ వద్ద జరిగిందండి. 34వది అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రాకేష్ శర్మ. మరి 35వదండి తెలుగు బిడ్డ, మరి రీసెంట్గా ఇది జరిగిందండి. తెలుగు బిడ్డ గోపి తోటకూర. ఎవరండి? గోపి తోటకూర ఏ చరిత్ర సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి భారత స్పేస్ టూరిస్ట్ అండి. తొలి భారత స్పేస్ టూరిస్ట్ ఎవరు? ఇక్కడ గోపి తోటకూర, గోంగూర కాదండి, తోటకూర. ఎవరు? స్పేస్ టూరిస్ట్ అండి. ఎక్కడికి వెళ్ళి వచ్చారు? అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చారు. మరి 36వదండి ఫెడరేషన్ కప్ 2024లో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అది ఎక్కడ నిర్వహించబడింది? ఇక్కడ మనకు 2 క్వశ్చన్లు అయితే కనిపిస్తున్నాయి. నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకోవడం ఫెడరేషన్ కప్లో, అది ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 భువనేశ్వర్లో జరిగినటువంటి ఫెడరేషన్ కప్లో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకోవడం జరిగింది. 37వదండి అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించిన, మరలా రిపీట్ అయిపోయిందండి, సారీ. ఆన్సర్ ఆప్షన్ 1 సునీల్ ఛెత్రి. 38వది భారతదేశం, మాల్దీవులు మరియు ఏ దేశం దోస్తీ 16 వ్యాయామాన్ని నిర్వహించాయి? 3 దేశాలు కలిపి జరిగాయండి. 1వది భారతదేశం, 2 మాల్దీవులు, 3వది ఏ దేశం దోస్తీ 16లో ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీలంక. దోస్తీ భారతదేశం, మాల్దీవులు, శ్రీలంక. 39వదండి ఆపరేషన్ సంకల్ప్ ఏ రంగానికి సంబంధించినది? సంకల్ప్. ఆన్సర్ ఆప్షన్ 2 సముద్ర భద్రత మీద. సంకల్ప్, ఆపరేషన్ సంకల్ప్ సముద్ర భద్రత. 40 చూద్దామండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2024 థీమ్ ఏంటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాని యొక్క ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 నా ఆరోగ్యం నా హక్కులు అనేదే మెయిన్ థీమ్ అండి. నా ఆరోగ్యం నా హక్కులు. 41వది 2024లో పారిస్లో జరగనున్నటువంటి 38వ సమ్మర్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా నియమితులైనటువంటి మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బిల్మిస్ మీర్. దేనిలో అండి? ఇక్కడ సమ్మర్ ఒలింపిక్స్లో. దేని కింద ఎంపికయ్యారు? జ్యూరీ మెంబర్. ఇక్కడ సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుంది అని కూడా అడుగుతారండి. పారిస్లో. సమ్మర్ ఒలింపిక్స్ పారిస్లో జరుగుతుంది. జ్యూరీ మెంబర్గా ఇక్కడ మనకి బిల్మిస్ మీర్ మరి నియమితులయ్యారండి జ్యూరీ మెంబర్గా. 42వదండి ఫణిగిరి బౌద్ధ క్షేత్రం. ఏ బౌద్ధ క్షేత్రం అండి? ఫణిగిరి బౌద్ధ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 తెలంగాణలో ఉందండి. ఫణిగిరి బౌద్ధ క్షేత్రం అనేది తెలంగాణలో ఉంది. మిత్రులైతే చూస్తున్నారు కానీ ఎంత ఇంపార్టెంట్ బిట్లు చూసినా కూడా లైక్ చేయడం లేదు. మీరిచ్చేవి కేవలం నాకు బహుమానాలు, మీరిచ్చే కామెంట్లు, మీరిచ్చే లైక్లే మాత్రమే అండి.
దాంతో మేము ఎంతో ఉత్సాహానికి లోనై ఇలాంటి మరి ఎన్నో వీడియోలని చేయడానికి ఇంట్రెస్ట్ రప్పించిన వాళ్ళు అవుతారు. మరిన్ని తప్పనిసరిగా మీకైతే మంచి క్వాలిటీ వీడియోస్ అయితే మంచి మంచి బిట్లతో మీ ముందుకు రాగలుగుతానండి. మరి 43వది భారతదేశంలో కనిపించని 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు సంభవించింది? ఇది భారతదేశంలో కనిపించలేదు, కానీ 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు సంభవించింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఏప్రిల్ 8, 2024. 24వదండి లోనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ 2 అంతరిక్ష సంస్థల మధ్య ఉమ్మడి మిషన్? లూపెక్స్ అనేది. అంటే లూపెక్స్ అంటే ఇక్కడ చూసుకోండి, లోనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. సో ఇది ఏ 2 అంతర్జాతీయ సంస్థల మధ్య ఉన్నటువంటి ఉమ్మడి మిషన్? ఆన్సర్ ఇస్రో జాక్సా. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఉమ్మడి మిషనే లూపెక్స్, లోనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. 45దండి లాస్ట్దండి. ఇంకా మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి మీరు లైక్ చేస్తేనే మీలాంటి మిత్రులకు యూజ్ అవుతుందండి, కాబట్టి దయచేసి లైక్ చేసండి. 45వది లాస్ట్ది కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5ను డిఆర్డిఓ ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ 3 డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపం అండి. ఒడిస్సా తీరంలో అబ్దుల్ కలాం ద్వీపం వద్ద అగ్ని 5ను, ఇది అగ్ని 5 అనేది ఏంటండి బాలిస్టిక్ క్షిపణి అండి. ఇది కూడా అడుగుతుంటాడండి. అగ్ని 5 అనేది ఏ రకానికి చెందినటువంటి క్షిపణి అని అడుగుతారు. బాలిస్టిక్ క్షిపణి. దీనిని ఎవరు లాంచింగ్ చేశారు అని అడుగుతారు. డిఆర్డిఓ ఎక్కడ లాంచింగ్ చేసింది? అబ్దుల్ కలాం ద్వీపం ఒడిస్సా తీరంలో. మరి ఒపీనియన్ పోల్గా మీరు ఆన్సర్ పెట్టడానికి ఒక బిట్ని అయితే తీసుకుని వచ్చానండి. మరి దీనికి మీరే ఆన్సర్ చేయాలండి, లేకపోతే రేపటి రోజున నేను తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తానండి. లాస్ట్ బిట్ ఒపీనియన్ పోల్ మీద. పురావస్తు తవ్వకాలలో 5200 ఏళ్ల నాటి హరప్పా సెటిల్మెంట్ ఎక్కడ బయటపడింది? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి ఇలాంటి మంచి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.